I am Jadhav Balaram, GJLA జనరల్ సెక్రటరీ. అయితే ఈరోజు మా రాష్ట్ర అధ్యాపకుల సంఘం కౌన్సిల్ మీటింగ్ జరగడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా విద్యా కమిషనర్ ఆకునూరు మురళి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి గారు ఇద్దరు రావడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఇందులో ఈ కౌన్సిల్ మీటింగ్లో కొన్ని అంటే ఇంటర్మీడియట్ వ్యవస్థలో ఉన్నటువంటి ఒడిదుడుకుల మీద విద్యా కమిషన్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇంటర్మీడియట్ వ్యవస్థ ఏ విధంగా బలోపేతం ఉండే, ఏ విధంగా ఇంతకు ముందు 10 సంవత్సరాల ముందు మన ఉచిత విద్య కావచ్చు మరియు ఫ్రీ బుక్స్ కావచ్చు ఇవ్వడంలో జీజేఎల్ఏ యొక్క పాత్ర గురించి మురళి గారికి అతి కీలకం. కాబట్టి ఈ వ్యవస్థ, ఈ ఇంటర్మీడియట్ వ్యవస్థ బలోపేతం అయితేనే విద్యార్థి యొక్క ఒక భవిష్యత్ అనేది ఇక్కడ నిర్ణయించబడుతుంది. కాబట్టి దీన్ని బలోపేతం చేయడం కొరకు జీజేఎల్ఏ 100% ప్రభుత్వానికి సహకరిస్తుంది. ప్రభుత్వానికి సహకరించి ప్రభుత్వం యొక్క ప్రతిష్టను పెంచే విధంగా ఇక్కడ ఉన్నటువంటి జీజేఎల్ఏ మెంబర్స్ అందరూ పనిచేస్తామని తీర్మానం చేయడం జరిగింది. మరియు ఆకునూరు మురళి గారికి కూడా చెప్పడం జరిగింది, మీరు విద్యా కమిషనర్గా ఉండడం ఈ ఇంటర్మీడియట్ వ్యవస్థ ఎడ్యుకేషన్కే అదృష్టంగా అందరూ భావించి అతనికి ఘనంగా సన్మానం చేయడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో 100% ప్రభుత్వం ఏదైనా డిసిజన్ తీసుకున్నా, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, విద్య తనే చూస్తున్నారు. కాబట్టి పూర్తి అంటే జీజేఎల్ఏ మా యొక్క ఆశయం ఉంటుందంటే పూర్తి మినిస్టర్, అంటే పూర్తి స్థాయి మినిస్టర్ ఉంటే మురళి గారు మీరు ఉండాలి. ఖచ్చితంగా మా సమస్యలు మీకు చెప్తాం, మీరు ముఖ్యమంత్రి గారిని కలిసి ఖచ్చితంగా దాన్ని నెరవేర్చే విధంగా చేయాలని తీర్మానించడం జరిగింది. దానికి కూడా మురళి గారు చాలా స్పష్టంగా అనుకూలంగా మాట ఇవ్వడం జరిగింది. 100% ఈ ఇంటర్మీడియట్ వ్యవస్థని బలోపేతం చేయడంలో నా పాత్ర ఉంటుందని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.